నమస్కారం. ఈరోజు మనతో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ గుంటూరులోని పట్నా నడిబొడ్డులో ఉన్నటువంటి హిందూ కాలేజీకి సంబంధించి డైరెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. డైరెక్టర్ ఐజాక్ ప్రసాద్ గారు. ఇంజనీరింగ్ కాలేజీ ఇంజనీరింగ్ విభాగంలో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ప్రసాద్ గారితో ఈరోజు అసలు ఇంజనీరింగ్ విద్య, దానికి సంబంధించి విద్యార్థులు ఏ కోర్సు ఎంచుకోవాలి, అసలు ఇంజనీరింగ్ కాలేజీ యొక్క లక్ష్యాలు ఏంటి, మేనేజ్మెంట్ ఈ విధంగా పనిచేస్తుంది, అలా అనేక అంశాల గురించి ఐజాక్ ప్రసాద్ గారి నుంచి పడుతుంది. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం. ఇప్పుడు మీరు హిందూ కాలేజీకి సంబంధించి డైరెక్టర్గా డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అసలు సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీ గురించి, మీకు ఎంత కాలం నుంచి మీకు అనుభవం ఉంది ఈ రంగంలో ఒకసారి చెప్పారు. ఖచ్చితంగా అండి. నా విద్యాభ్యాసం అయిన తర్వాత ఈ రంగంలో నేను మొదటి నుంచి కూడా విద్యారంగంలోనే సాంకేతిక విద్యారంగంలో పనిచేస్తున్నాను. నా కెరీర్ 1998వ సంవత్సరంలో మొదలుపెట్టాను జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపురంలో. అక్కడ చేసిన తర్వాత వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రిన్సిపాల్ గా చేశాను. మరి పేరు మోసినటువంటి కేఎల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో కూడా ప్రొఫెసర్ గా చేశాను. అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ గా చేశాను. క్వాలిటీ డిపార్ట్మెంట్ అసోసియేట్ డీన్ గా కూడా చేశాను. డిప్యూటీ రిజిస్ట్రార్ గా వోక్సన్ యూనివర్సిటీలో కూడా చేసిన తర్వాత ఈ 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం నుంచి నేను నేర్చుకున్న పాఠాల ద్వారా మరి స్థానిక గుంటూరు నందు ఎన్నో లక్ష్యాలతో పైకి ఎదగాలని ఆశిస్తున్నటువంటి సంస్థగా హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని నా యొక్క పరిశోధనలో నేను కనుగొన్నాను. వారి ఉద్దేశాలను, వారి లక్ష్యాలను, వారి ఆశయాలను విన్న తర్వాత ప్రభావితుడనై నిజంగా సొసైటీలో ఇలాంటి కాలేజెస్ కూడా ఉంటాయి అని నాకే ఆశ్చర్యం కలిగించేట్టుగా ఆ సంస్థ యొక్క కౌన్సిల్ మెంబర్స్ గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోయాను. ఖచ్చితంగా ఇంతటి దూరదృష్టి ఉన్నటువంటి మేనేజ్మెంట్ తో నేను కూడా తోడైతే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పిల్లలకి ఏదైనా నా వంతు సహాయం, నాకున్న ఈ 25 సంవత్సరాల అనుభవంలో నుంచి ఇక్కడ ఉన్న ఈ పిల్లలకి నా వంతుగా తోడ్పాటును అందించి కొంతమందికి సహాయపడగలనని అనిపించినందువల్ల డైరెక్టర్ గా నేను ఈ HCET హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి రావడం అంటూ జరిగిందండి. సరే, ఇప్పుడు మీరు చెప్పారు వివిధ టాప్ కాలేజెస్ లో మీరు వివిధ విభాగాల్లో పనిచేశారు. అవునండి. ఈ హిందూ కాలేజీని మీరు అకాడమిక్ డైరెక్టర్ గా రావటానికి మీకు ప్రేరేపించిన అంశాలు ఏమిటి? అంత కాలేజీల నుంచి ఇక్కడికి వచ్చారు కదా. చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఈ ప్రశ్న చెప్పడానికి మొట్టమొదటిగా నేను ఈ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి ఇక్కడున్న అధ్యాపకులకి మార్గదర్శకం చేయడానికి హైదరాబాద్ లో డిప్యూటీ రిజిస్ట్రార్ గా వోక్సన్ యూనివర్సిటీలో నేను పనిచేస్తున్నప్పుడు అక్కడి నుంచి రావటం అంటే జరిగింది. నేను వీరితో ముచ్చటించే భాగంలో, వీరికి మార్గనిర్దేశకత్వం చేసే భాగంలో కళాశాల సెక్రటరీ గారితో మాట మధ్యలో నేను తెలుసుకున్నది ఏంటంటే, ఈ హిందూ కాలేజ్ అనేది ఒక పెద్ద గొడుగు లాంటిది, మహావృక్షం లాంటిది. ఈ హిందూ కాలేజ్ అనే గొడుగు క్రింద హై స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి, డిగ్రీ ఎడ్యుకేషన్ నుంచి, సాంకేతిక ఎడ్యుకేషన్ నుంచి అంటే డిప్లొమా, బీటెక్ మరియు బీఫార్మసీ, MBA లాంటి ఉన్నత విద్య వరకు కూడా వాళ్ళు అందిస్తున్నారు. ఇది అందరూ చేస్తున్న పని అని మీరు అనొచ్చు. కానీ ఇందులో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ హిందూ కాలేజీకి ఉన్న 40 మంది మెంబర్స్ లో కూడా ఏ ఒక్కరు కూడా జీతం తీసుకోకుండా సంస్థ కోసం పనిచేస్తారండి. నాకు ఆశ్చర్యం వేసింది. అదేంటండి మీరు ₹1 కూడా జీతం తీసుకోకుండా కాలేజీ కోసం చేస్తున్నారంటే, ఈ సంస్థని ఒక నోబెల్ కాజ్ కోసం మేము స్టార్ట్ చేశాను. ఉదాహరణకి హిందూ కాలేజ్ అన్నది ఇవాళ నేను ప్రస్తావించడం కాదు, కానీ ఇది గుంటూరులో ఉన్న చాలా మందికి సుపరిచితమే. చాలా మంది గుంటూరులో విద్యార్థులందరూ కూడా హిందూ కాలేజీలో విద్యను అభ్యసించిన వాళ్ళే. చెప్పాలంటే ఇది 1850 దశకంలోనే ప్రారంభించబడిన సంస్థ. ఈ కాలేజీలో ఒకానొక సందర్భంలో ఒక 60-70 ఏళ్ళు వెనక్కి వెళ్తే డిగ్రీ కాలేజీ సీట్ కావాలంటేనే
ఆ రోజు డిగ్రీ కాలేజ్కి మీరు దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తుని స్క్రీన్ చేసి ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసి సీట్ ఇచ్చిన చరిత్ర హిందూ కాలేజ్. విద్యార్థి ఇంటర్మీడియట్ ఎంసెట్ రాసిన కాడి నుంచి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే అసలు ఏ కోర్సు ఎంచుకోవాలి, ఏ కాలేజీలో చేరాలనేది పెద్ద కన్ఫ్యూజన్. మీరు వివిధ కాలేజీల్లో ఒక మంచి పేరున్న కాలేజీలో పనిచేశారు. అసలు కాలేజీ ఎంచుకునే విషయాల్లో విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంతే హిందూ కాలేజీలోనే ఎందుకు చేరాలి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఈ కాలేజీని ఎంచుకునే విషయంలో మొట్టమొదటిగా ఈ విద్యార్థి అనేవాడు ఎవరి ప్రలోభానికి గురి కాకూడదు. ఈ ప్రలోభం అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే, ఈరోజు విద్యార్థి ఒక గ్రూప్ ని ఎలా సెలెక్ట్ చేసుకున్నాడంటే, నా ఫ్రెండ్ తీసుకున్నాడు కాబట్టి నేను తీసుకోవాలి, లేదా మా బంధువుల్లో ఫలానా వ్యక్తి చేశాడు కాబట్టి నేను తీసుకోవాలి, లేదా మా అమ్మ నాన్న చెప్పారు కాబట్టి తీసుకోవాలి, లేదా మా బంధువులు ఎవరో చెప్పారు కాబట్టి. అలా కాకుండా నాకు ఏది అభిలాష ఉంది, నేను దేంట్లో అయితే రాణించగలుగుతాను. ఉదాహరణకి ఒక అబ్బాయి బాగా ఆటోమొబైల్ రంగం మీద ఇంట్రెస్ట్ ఉందనుకుందాం. ఆ అబ్బాయిని తీసుకెళ్లి తన ఫ్రెండ్ ఏదో సిఎస్సిలో చేరినాడని, తన బంధువులు ఎవరో సిఎస్సి చేరారని, సిఎస్సి అనగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో తీసుకెళ్లి చేరిస్తే ఆయనకున్న అభిలాష అంతా ఆటోమొబైల్స్ మీద ఉంది. ఇది దానికి విరుద్ధమైన రంగంలో ఆ అబ్బాయి వచ్చినప్పుడు రాణించలేకపోవడానికి చాలా అవకాశం ఉందండి. అదే ఆ అబ్బాయిని మెకానికల్ ఇంజనీరింగ్ లో చేర్పిస్తే ఖచ్చితంగా తనకున్న భావాలకు మెరుగుపెట్టి రేపటి తరానికి ఆవిష్కరణలు కూడా చేయగలిగిన సత్తా ఉన్న శక్తి విద్యార్థిలో ఉంది. కాబట్టి విద్యార్థి ఎప్పుడు తనకు ఆసక్తి దేంట్లో ఉంది అన్నదానికి మొట్టమొదటిగా ప్రామాణికంగా ఎంచుకొని ఆ రంగంలో అడుగు పెడితే ఖచ్చితంగా ఆ అబ్బాయి వృద్ధిలోకి వస్తాడు. ఇక్కడ ఈ సమాజం ఏం చేస్తుందంటే, స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవడానికి చాలా రకాలుగా, అంటే సిఎస్సి అని, ఏఐఎంఎల్ అని, అందులో సీట్లు నిండిపోతున్నాయని, అందరూ అదే తీసుకుంటున్నారని. అది కాదు. ఈ సాంకేతిక విద్యలో ఏ బ్రాంచ్కి తక్కువ కాదు, ఎక్కువ కాదు. దీని అవకాశాలు దానికి ఉన్నాయి. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా విద్యార్థికి ఆసక్తి, ఇంట్రెస్ట్ దేంట్లో ఉందో దాన్ని చూస్ చేసుకున్నప్పుడే ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ రంగంలో తను రాణించగలుగుతాడండి. సరే, ఓకే, మీరు చెప్పారు. ఈ కాలేజీకి సంబంధించి హిందూ కాలేజీ చాలా సంస్థలు ఇది ట్రస్ట్ లేకపోతే మామూలుగా నేను కొంతమందిని అడిగితే ఇది ట్రస్ట్ గా నడుపుతుంటారు, ఇందులో డైరెక్టర్లు ఎవరో ఒక రూపాయి కూడా తీసుకోరు, స్వచ్ఛందంగానే సేవ చేస్తూ ఉంటారు కాలేజీ. అది ఎంతవరకు నిజం? అది 100కు 100% నిజమండి. ఈ విషయం కూడా నేను మా సెక్రటరీ గారితో మాట్లాడినప్పుడే నేను తెలుసుకున్నాను. ఇవాళకి కూడా మీరు చూస్తే ఆయన ఇక్కడికి వస్తే ఏవి తీసుకొని కూడా తీసుకోరు. మేము కాఫీ తాగితే ఆఫర్ చేస్తే తీసుకుంటారు, కానీ ఎంత వారికి ఉన్న అభిలాష చూస్తే ₹1 తీసుకోకపోయినా వాళ్ళందరికీ వాళ్ళ ఓన్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి. వాటిని చేసుకుంటూ దీని మీద వారు దృష్టి ఉంచారు. ఎందుకంటే సమాజంలో విద్య అన్న ఒక గొప్ప ఆయుధానికి పేదరికం అన్నది అడ్డు కాకూడదన్న ఒక గొప్ప ఆశయంతో ముందుకొచ్చిన మెంబర్స్ అండి వాళ్ళందరూ వెల్ ఎస్టాబ్లిష్డ్. వాళ్ళకి వాళ్ళ డబ్బు సంపాదించుకోవాల్సిన ఆశ కూడా లేదు. హైదరాబాద్ నుంచి ప్రెసిడెంట్ గారు 2 సార్లు నెలలో ఇక్కడికి వచ్చి దీని గురించి, ఇంప్రూవ్మెంట్ గురించి ఆయన నాతో 3 గంటలు మాట్లాడారు. ఆ 3 గంటల సారాంశం కూడా నేను ఒకే మాటలో చెబుతాను. విద్యార్థికి సర్టిఫికెట్ ఇస్తున్నాం అన్నది కాదు ముఖ్యం, ఎంత నాణ్యమైన విద్యను ఇస్తున్నాం దాని మీద మీరు ఫోకస్ చేయండి అని ఆయన కంక్లూజివ్ స్టేట్మెంట్ గా నాకు చెప్పి వెళ్ళారండి. రైట్ సార్. ఇప్పుడు జనరల్ గా అన్ని కాలేజీల్లో టీచర్స్ ఉంటారు, ఫ్యాకల్టీలు ఉంటారు. మీ కాలేజీలో ఉన్నది ఫ్యాకల్టీలు ఉంటారు, బయట కాలేజీ. మీ దగ్గర ఉన్న టీచర్స్ కి ఏమైనా ప్రత్యేకత ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఈ విషయంలో నేను చాలా సంతోషపడుతున్నాను చెప్పడానికి. మిగతా కాలేజెస్ లో, నేను పనిచేసిన కాలేజెస్ లో ప్రత్యేకించి నేను చూసింది ఏంటంటే, ఒక అధ్యాపకుడు ఆ కాలేజీలో పనిచేసిన తర్వాత తన క్లాస్ వర్క్, తన ఆ రోజు టైంకి వచ్చాడా లేదా, తన ల్యాబ్ చేయించాడా లేదా, తన లంచ్ కానీ, రేపటికి తన అసైన్మెంట్స్ కానీ, పేపర్ వాల్యుయేషన్స్ కానీ, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇది చేయాల్సింది ఏ అధ్యాపకుడైనా. ఈ విషయంలో ఎటువంటి తారతమ్యానికి ఆస్కారం లేదు. అయితే వీటన్నిటినీ మించి నేను
నా కళాశాలలో ఉన్న అధ్యాపకుల గురించి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో ప్రస్తావించదలుచుకున్నా. ఈ మధ్య మేము ఒక ప్రోగ్రాం చేపట్టామండి పోయిన సెమిస్టర్లో. ఆ ప్రోగ్రాం ఏంటంటే మా బ్రాంచెస్ లో ఉన్న టాపర్స్ ని, ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో ఉన్న టాపర్స్ ని మేము తీసుకొని యూనివర్సిటీ టాపర్స్ గా మేము నిలబెట్టుకోవాలని, వాళ్ళందరినీ మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చదివించుకోవాలని మా విభాగాధిపతులు హెచ్ఓడిస్ అంటామండి, ఆ హెచ్ఓడిస్ తో పిలిచి మాట్లాడి ఈ ఇద్దరిద్దరు పిల్లలకు ఒక్కొక్క కౌన్సిలర్ ని పెట్టి, ఇది అన్ని చోట్ల జరుగుతుంది మీరు అనొచ్చు, పెట్టి మేము కాలేజ్ అవర్స్ తర్వాత, కాలేజీలో ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు, కాలేజ్ అవర్స్ తర్వాత రాత్రి 10 గంటలకు కూడా ఫోన్ చేసి ఏం టాపిక్ చదువుతున్నావు, ఎలా చదువుతున్నావు, నీకేమైనా డౌట్స్ ఉన్నాయా, వీళ్ళందరూ వాళ్ళని కౌన్సిల్ చేసుకుంటున్నారో లేదో నేను 11 o'clockకి మా ఫ్యాకల్టీతో అందరితో మాట్లాడి, నిజంగా ఇలాంటి విభాగాధిపతులు అధ్యాపకులు ఈ సంస్థలో ఉన్నందుకు నేను చాలా, ఒక డైరెక్టర్ గా చాలా గర్వపడుతున్నానండి. ఫ్యామిలీ మెంబర్స్ అంటే తల్లిదండ్రుల్ని కౌన్సిల్ చేసుకుంటూ మీ విద్యార్థుల మీద మీరు కేర్ తీసుకోండి, మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. మన ఇద్దరం కలిసి ఈ రోజు ఆ చిన్న మొక్కను కాపాడుకుంటే అదే మహావృక్షం అవుతుంది. రేపు పొద్దునికి వాళ్ళు అనుకున్న గోల్స్ సాధిస్తారన్నప్పుడు తల్లిదండ్రుల నుంచి చాలా మంచి ఎంకరేజ్మెంట్ వచ్చిందండి. సార్ మీరే ఇంత ఆసక్తి చూపించి మా పిల్లల మీద రాత్రి 10:30 అయినా మీరు కనుక్కుంటున్నారు, ఈ క్రెడిట్ మాది కాదండి, మా అధ్యాపకులది. సో మీరు అడిగినట్టు మా అధ్యాపకులకి బయట అధ్యాపకులకి ఉన్న తేడా ఇదండి. అంటే వీళ్ళకి అంటే మీరు చెప్పినట్టు విద్యార్థుల్ని చక్కగా చూసుకోవటం, వాళ్ళని కేర్ తీసుకోవటం, పర్సనల్గా గైడ్ చేయటం ఓకే. క్వాలిఫికేషన్లో మీరు ఫ్యాకల్టీని తీసుకున్నట్టు క్వాలిఫికేషన్లో ఏమైనా నాణ్యత లాంటిది ఏమైనా పాటిస్తాం? ఖచ్చితంగా అండి, మంచి ప్రశ్న అడిగారు మీరు. మేము నార్త్ ఇండియా నుంచి కూడా, అంటే ఈ మాట ఎందుకు చెప్పదలుచుకున్నాను అంటే ఆన్లైన్లో మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ టెక్నికల్ సాంకేతిక విద్య అన్నది పొందిన తర్వాత ఈ స్టూడెంట్స్ ఉద్యోగాలు చేయవలసిన స్థలాలు పక్క రాష్ట్రాలు అవ్వచ్చు, పక్క దేశాలు అవ్వచ్చు, వారు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు లాంగ్వేజ్ అనేది వాళ్ళకి బ్యారియర్ గా ఉండకూడదు. అందుకోసమని ఇంగ్లీష్ లో అనర్గళంగా పాఠాలు చెప్పగలిగి, అదే సమయంలో ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మన విద్యార్థులకి విద్య అందేటట్టుగా దాన్ని తెలుగులో కూడా చెప్పగలిగేటట్లు ఉండాలని ఈ రెండిటి సమ్మేళనాన్ని మేము మిస్ కాకుండా వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసి తీసుకుంటున్నామండి. ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఎంటెక్ చేసిన వాళ్ళు మా దగ్గర ఉన్నారు. పిహెచ్డి కోయంబత్తూర్ ఇన్స్టిట్యూట్ నుంచి చేసిన, కేవలం మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ చెప్పడం కోసమే 20 సంవత్సరాలు నిండిన ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఉన్న వ్యక్తిని తీసుకున్నాం. అట్లాగే పిఎస్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎంటెక్ మాస్టర్ డిగ్రీ పట్టాపుచ్చుకొని 20 సంవత్సరాల అనుభవం ఉన్న అధ్యాపకులను కూడా మీకు ఇక్కడ ఉన్నారు. మరి నా అంతటా నేను డాక్టరేట్ మెకానికల్ లో చేశాను, కానీ కంప్యూటర్ సబ్జెక్ట్స్ లో కూడా నాకున్న ఇంట్రెస్ట్ దృష్ట్యా నేను జాయింట్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను, సొంతంగా కూడా నేను ప్రాజెక్ట్స్ చేశానండి. అలాగే మా ప్రిన్సిపల్ గారు కూడా ఆయన డాక్టరేట్ అండి. మా దగ్గర ఏ ఫ్యాకల్టీ కూడా కనీసం 7 సంవత్సరాలకు అనుభవం తక్కువ లేని వాళ్ళు ఉన్నారు. వీరికి సహాయకరంగా ఉండేటట్టు మేము యంగ్ అండ్ డైనమిక్ ప్రోగ్రామర్స్ ను కూడా వాళ్ళకి తోడ్పాటు కోసం రిక్రూట్ చేసుకుంటున్నామండి. ఓకే సార్, ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. అవునండి. ఈ అడ్మిషన్ ప్రక్రియలో ఇప్పుడున్న ఇంజనీరింగ్ కాలేజీల పోటీలో, ఈ పోటీ ప్రపంచంలో టీవీల్లో ప్రచార మాధ్యమాల్లో ఎప్పుడైతే ప్రచారం చేయటం, మార్కెటింగ్ వాళ్ళని పెట్టుకోవటం, సీట్లు ముందు ఫిల్ చేసుకోవడం ఇలాంటి జరుగుతుంది. అవునండి. నేను నాకు తెలిసినంత వరకు హిందూ కాలేజీలో అసలు మార్కెటింగ్ చేసేవాళ్ళు కానీ, చార్మన్ అనేవాళ్ళు కానీ ఎవరు లేరు. నేరుగా స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులు విచారించి నిజమేనా లేకపోతే అది కావాలని ఏమన్నా చెప్తున్నాడు? అది నేను చెబితే మీరు అతిశక్తి అనుకుంటారేమో కానీ, పబ్లిసిటీ పరంగా అయితే మేము 0% పబ్లిసిటీ ఇస్తున్నామండి బయటికి ఎవరికి కూడా. ఈ రోజు కూడా మా అడ్మిషన్స్ అన్ని మా దగ్గర చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల సంపూర్ణ సాటిస్ఫాక్షన్ తోనే వస్తున్నాయండి. వాళ్ళ పిల్లల చదువును బట్టి, వాళ్ళ మీద మేము తీసుకుంటున్న కేర్ ను బట్టి, వాళ్ళు షేర్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళ బంధువుల వాళ్ళని వాళ్ళే చేర్పిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇక్కడ మా మేనేజ్మెంట్ ఇంటెన్షన్ కమర్షియల్ కాదండి. దాంతో విద్యను మేము కమర్షియల్ చేయకుండా, నిజంగా టాలెంట్ ఉండి నేను విద్య నేర్చుకోవాలి, సాంకేతిక విద్యలో ముందుకెళ్ళాలి అన్న భావజాలం ఉన్న విద్యార్థికి
తన పేదరికం అడ్డు కాకూడదండి, తన డబ్బు అడ్డు కాకూడదు. వీటన్నిటి మీద ఖర్చు చేసి అవసరమైన దానికన్నా ఎక్కువ చూపించేసి బయట మరి పేరెంట్స్ దగ్గర నుంచి ఎక్కువ డబ్బు మేము పెట్టొచ్చు, కానీ అలా పెట్టడం వల్ల నిజంగా అర్హత ఉన్నటువంటి విద్యార్థి, డబ్బు లేనటువంటి విద్యార్థి ఈ విద్యకు దూరం అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంది. దానికోసం మేనేజ్మెంట్ ఎప్పుడు మాకు ఆ విద్యార్థి చదువుకోవడం కావాలి, టాలెంట్ కావాలి, వాళ్ళు రంగంలోకి రావాలి. ఒక విషయం నేను చెబుతానండి. మా రీసెంట్ గా 2 నెలల క్రితం మా దగ్గర టెక్ ఫెస్ట్ జరిగింది. ఈ టెక్ ఫెస్ట్ కోసం మేము చాలా ఈవెంట్స్ చేసాం. ఈ ఈవెంట్స్ అన్ని పబ్లిక్ లోకి వెళ్ళాలి అంటే ఒక యాప్ కావాలి. ఆశ్చర్యంగా ఆ యాప్ చేసింది మా దగ్గర చదువుకుంటున్న 3rd బీటెక్ విద్యార్థి చేశాడు. ఆ విద్యార్థి బిలో పావర్టీ లైన్ కుటుంబం నుంచి వచ్చాడండి. అసలు ఇంకా చెప్పాలంటే ఇది చెబితే కించపరిచినట్టు అవుతుందేమో నేను చెప్పలేకపోతున్నాను, కానీ మీరు ఎట్లయినా నేను ఇంజనీరింగ్ చదువుతాను, అమ్మాయి చాలా బ్రిలియంట్ స్టూడెంట్, ఇంజనీరింగ్ విద్యను చేయాలన్న ఎంతో ఆశతో ఉంది. అయితే వాళ్ళ మదర్ పొద్దున్న నుంచి మీ దగ్గర ఉన్న ఫీజు కూడా మేము కట్టుకోలేము, అలాగే కూర్చుండిపోయింది. అలాంటి అమ్మాయికి కూడా అడ్మిషన్ ఇచ్చారండి. సో ఒక నోబుల్ కాస్ ఏదైతే మేనేజ్మెంట్ కలిగి ఉందో దానికి అనుగుణంగానే మేమందరం ప్రయాణం చేస్తున్నాం, కానీ కమర్షియలైజేషన్ విధానంలో మేము వెళ్ళట్లేదు. ఇప్పుడు కూడా ఈ కాల్ మేము దేనికి ఇస్తున్నామంటే, అలాంటి విద్యార్థులు ఎవరైనా ఎక్కడైనా కాలేజీలో తమకు ప్రతిభ ఉండి చేరలేక డబ్బు అడ్డమై ఉన్న వాళ్ళు అంటే ఖచ్చితంగా మీరు మా హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని మీరు ఒకసారి సందర్శించండి. మీ విషయాలు మాతో షేర్ చేసుకోండి. అడ్మిషన్ ప్రాసెస్ గురించి మీరు తెలుసుకోండి. డబ్బే అడ్డమని వెనకడుగు వేయొద్దండి. ఇదండి మా పిల్లలు. అప్పుడు అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ అడ్మిషన్ ప్రక్రియలో ఇప్పుడున్న ఇంజనీరింగ్ కాలేజీల పోటీలో, ఈ పోటీ ప్రపంచంలో టీవీల్లో, ప్రచార మాధ్యమంలో ఎప్పుడైతే ప్రచారం ఇవ్వటం, మార్కెటింగ్ వాళ్ళని పెట్టుకోవటం, సీట్లు ముందు తీసుకున్నట్లు జరుగుతుంది. అవునండి. నేను నాకు తెలిసినంత ముందు కాలేజీలో అసలు మార్కెటింగ్ చేసేవాళ్ళు కానీ, చారమన్ అనేవాళ్ళు కానీ ఎవరు లేరు. నేరుగా స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులు విచారించి నిజమేనా లేకపోతే అది కావాలన్నా అనుకుంటుందండి. ఆ ప్రాసెస్ మీరు యాక్చువల్ గా చెప్పాలంటే తల్లిదండ్రులైన వాళ్ళు ఎవరైనా తమ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ జాయిన్ చేయాలంటే ఒకసారి కాలేజీకి వచ్చి మీరు మా అడ్మిషన్ ప్రాసెస్, అడ్మిషన్ ఇన్ఛార్జ్ వైస్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు, నర్సిరెడ్డి గారని, తను చూస్తారు ఇదంతా. ఆయనతో మాట్లాడితే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన వచ్చారు కదా అని చెప్పేసి వెంటనే చేసుకుని అడ్మిషన్ ఇచ్చే ప్రసక్తే లేదండి. ఏంటి మీ అబ్బాయి బిహేవియర్ ఏంటి, అమ్మాయి బిహేవియర్ ఏంటి, చదువుతున్నారా, వాళ్ళ మెరిట్ ఏంటి. మాకు డబ్బు ప్రధానం కాదండి. ఇక్కడ అబ్బాయికి ఇంటెన్షన్ ఉందా లేదా, ఉంటే దేంట్లో ఉంది, రాణించగలుగుతాడా, డబ్బు సెకండరీ. ఇవన్నీ అయిన తర్వాతనే ఒక్కొక్క పేరెంట్ కి కనీసం అంటే అరగంట సమయం వెచ్చిస్తున్నారండి ఒక్కొక్క అడ్మిషన్ కి. ఇక్కడ ఇంకొక ప్రశ్న మీరు అడగొచ్చు నన్ను, ఏంటంటే కొన్ని అడ్మిషన్స్ ఆన్లైన్ లో వస్తాయి కదా, వాళ్ళ ఆప్షన్స్ పెట్టుకొని మీకు అలాట్మెంట్ ఇచ్చేస్తారు కదా, అది ఎలా? ఇప్పుడు వాళ్ళు కూడా మా దగ్గర ఇక్కడ జాయిన్ అవ్వడానికి సర్టిఫికేట్స్ తీసుకుని వచ్చినప్పుడు పేరెంట్స్ తో మేము ఎప్పుడు చెప్పేది ఒకటే, డిసిప్లైన్ విషయంలో కానీ కాండక్ట్ విషయంలో కానీ ఏ నిమిషంలో అయినా తేడా వస్తే మేము ఆ నిమిషంలోనే టాలరేట్ చేయము, దీనికి మీకు ఓకే అయితేనే మీరు మా కాలేజీలోకి రండి అని కంప్లీట్ గా మా రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకటించిన తర్వాతనే మేము ఆ అబ్బాయిని చూస్ చేసుకుంటామండి, లేదా అమ్మాయినైనా చూస్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు అడ్మిషన్ అయిపోతుంది విద్యార్థి. మీ కాలేజీలో ఉన్న బీటెక్ విద్యార్థులకు సంబంధించి ఎలాంటి ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి సౌకర్యాలు మీరు కల్పిస్తున్నారు? ఒక విద్యార్థి చదువుకోవడానికి కావాల్సినవి ముఖ్యంగా క్లాస్ రూమ్ అండి, రెండవది ల్యాబొరేటరీ, మూడవది రిక్రియేషన్ కోసం ప్లే గ్రౌండ్స్, ఇక తను భోంచేయడానికి దానికి క్యాంటీన్స్. ఈ 4టికి హిందూ కాలేజీలో ఎటువంటి కొరత లేదండి. రెండవ విషయం చెప్పాలంటే నా అనుభవం నుంచి చెప్తున్నాను, ఆర్గనైజేషన్ పేరు ఇక్కడ నేను తీసుకోను, కానీ ఎన్నెన్నో డబ్బులు వెచ్చించి చాలా అందమైన క్లాసులు కట్టి కరెంట్ పోతే కనపడనంత చిన్న చీకటి ఉండే క్లాస్ రూమ్స్ ఉన్నాయి. అంటే వెంటిలేషన్ అనేది అసలు కనపడదండి. ఏ పేరెంట్ అయినా హిందూ కాలేజీలో తన వార్డుని చేర్పించాలని వస్తే
వారు ఫస్ట్ విజిట్ చేసుకొని చూసుకోవచ్చు మా క్లాస్ రూమ్స్ అన్ని. మీకు ఎటువంటి సందర్భమైనా కూడా సాయంత్రం 5 అయినా కూడా మా క్లాస్ రూమ్ దేన్నైనా 4 పక్కల విండోస్ ఓపెన్ చేసేస్తే, ఆ విండోస్ కూడా గ్లాస్ విండోస్ అండి, మంచి వాతావరణం, వెంటిలేషన్, ఫ్రెష్ ఎయిర్, పొల్యూషన్ కు దూరంగా అంత మంచి క్లాస్ రూమ్స్ మా దగ్గర ఉన్నాయండి. హైఫై అని నేను చెప్పను కానీ ఏఐసిటి నిబంధనలను పాటిస్తూ స్టూడెంట్ కి ఇన్కన్వీనియన్స్ లేకుండా చక్కగా చదువుకోగలిగినటువంటి వాతావరణం కల్పించే క్లాస్ రూమ్స్, తరగతి గదులు మా దగ్గర ఉన్నాయి. ఇక రెండవది ల్యాబ్. ఈ ల్యాబొరేటరీ అనేది ఆయువు పట్టు లాంటిది ఒక టెక్నికల్ స్టూడెంట్ కి. సో ఈ ల్యాబ్ విషయంలో కాకినాడ యూనివర్సిటీ ఏ ప్రోగ్రామ్స్ అయితే చేయించాలని రాసి పెట్టుంటుందో అవన్నీ కూడా మేము సాటిస్ఫై చేస్తున్నాం. ఇది మీరు ఎలా చెప్పగలుగుతారని మీరు నన్ను అడుగుతారేమో. సెమిస్టర్ స్టార్ట్ అయిన తర్వాత నేను 2 వారాలకు ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటాను పిల్లలతో. మీరు ల్యాబ్కి వెళ్ళారా, ఎక్విప్మెంట్ చూసారా, సరిగా చెబుతున్నారా, మీకు జేఎన్టీ ఇచ్చినవన్నీ, ఎస్బి టెట్ ఇచ్చినవన్నీ అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ కనబడుతున్నాయా లేదా, ఏంటి ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా కావాలన్నా అన్నప్పుడు పిల్లలు వారు వెలుగుచ్చే ఆ సాటిస్ఫాక్షనే నాకు రుజువు అండి. కాబట్టి ఒక విద్యార్థి కావాల్సినటువంటి చదువుకోవడానికి తరగతి గదులు కానీ, ల్యాబ్స్ కానీ, తర్వాత ప్లే గ్రౌండ్స్ కానీ, వారికి కావాల్సినటువంటి మినిమం క్యాంటీన్ అలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయండి. వాటికి ఏ విషయంలో మనకు డోకా లేదు. ఇకపోతే చురుకైన విద్యార్థులు మేము ముందుకెళ్ళాలి. రీసెర్చ్ అనేది ఒక వర్డ్ ఉందండి, అది శాస్త్ర సాంకేతిక విద్యారంగంలో ఒక ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. దానికోసం ఎక్సలెన్స్ సెంటర్స్ 3 ప్లాన్ చేశామండి నేను వచ్చిన తర్వాత. ఈ 3 ఎక్సలెన్స్ సెంటర్లు 3 ఏరియాస్ లో ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన. ఒకటి ఎలక్ట్రానిక్స్ విభాగంలో, ఇక్కడ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ హెచ్సిఈటి లోగోతోనే మార్కెట్లోకి తీసుకెళ్లాలని, ఆ కన్సల్టెన్సీ స్టార్ట్ చేయాలని మేము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒకటి స్టార్ట్ చేయాలని ఈ ఏరియాలో చూస్తున్నాం. రెండవ ఏరియా మీరు గమనిస్తే ఇప్పుడు ఈ పొల్యూషన్ మనం తీసుకుంటే ఈ డీజిల్, పెట్రోల్ వీటితో ఎక్కువ పొల్యూషన్ వస్తుందని ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ కు మారుతోంది. సో దీనికి అనుగుణంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కు సంబంధించినటువంటి ఇంకొక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను కూడా మేము ప్లాన్ చేయాలని చూస్తున్నామండి. మూడవది ఐఓటి విభాగంలో ఒకటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో సర్క్యూట్, నాన్ సర్క్యూట్ బ్రాంచెస్ రెంటిని సమపాలల్లో మేము ముందుకు తీసుకెళ్లాలని వీటి కోసం ప్లాన్ చేసుకున్నామండి. అంటే ఇది మీ విద్యార్థులు దాన్ని మా విద్యార్థులతో మార్కెట్ లో హెచ్సిఈటి లోగోతోని ఇప్పుడు మీరు ఎలాగైతే బ్రాండ్ మైక్రోసాఫ్ట్ అనేది ఒక ప్రోడక్ట్, ఎంఎస్ ఆఫీస్ అంటాం, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని, అందులో వర్డ్, ఎక్సెల్ ఇవన్నీ ఉంటాయి. అలాగే హెచ్సిఈటి వాళ్ళు ఉదాహరణకు చెప్పాలంటే పెన్ డ్రైవ్స్ తయారు చేస్తున్నారండి. అలాంటిది మా పిల్లలు ఇక్కడనే తయారు చేసి చేయాలి, వీళ్ళే చేయాలి. అప్పుడే ఈ సాంకేతిక విద్యకు ఒక అర్థం ఉంటుంది. మీ దగ్గర అంతా సామర్థ్యం గల పిల్లలు ఉన్నారండి. ఎందుకంటే ఇందాక మీతో నేను పంచుకున్నాను కదా, టెక్ ఫెస్ట్ కోసం మరి తన మొబైల్నే పెట్టుకొని 3 రాత్రులు గట్టిగా కూర్చున్న అబ్బాయి పగలు రాత్రి 3 రోజులు ప్రయత్నం చేసి నేను చేసే టెక్ ఫెస్ట్ మొత్తం దేశమంతా టెలికాస్ట్ అవ్వడానికి తన యాప్ తయారు చేశాడు. మేమే ఆశ్చర్యపోయాం. ఆ అబ్బాయి దగ్గర ప్రతిభ అబుండెంట్లీ అవైలబుల్, కాకపోతే ఆ అబ్బాయి దగ్గర డబ్బు లేదు. అలాంటి విద్యార్థుల కోసం మేము ఏడుతున్నాం. అలాంటి ప్రతిభ కలిగిన విద్యార్థులు చాలా మంది ఉన్నారండి. అలాంటి ప్రతిభ కలిగిన విద్యార్థుల కోసం మీరు వాళ్ళని ప్రోత్సహించడానికి వాళ్ళ ప్రాజెక్టులకు సంబంధించి ఏమైనా ఈ సంస్థ ఇన్వెస్ట్ చేస్తుంటుంది? ఖచ్చితంగా అండి. ఈ ఆస్పెక్ట్ లో మా సెక్రటరీ గారు ఒక మోడల్ ఇచ్చారు మాకు. ఏ ప్రాజెక్ట్ అయితే మీరు పిల్లలు చేసింది బెస్ట్ అని చూస్తారో, వాళ్ళు ఎంత ఖర్చు అయితే పెట్టారో అది మనం తీసేసుకొని కాలేజీకి ఆ ఖర్చు మొత్తం వాళ్ళకి వెనక్కిద్దాం. ఈ ప్రపోజల్ ఒకటిగా కాదండి, ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ప్రాజెక్ట్స్ కి మనం ఇద్దామని చెప్పారండి. అలాగే జరుగుతుంది. కాలేజీ వాటిని తీసేసుకుంటుంది, వాళ్ళు పెట్టిన అనా పైసాతో సహా వాళ్ళు వెనక్కి ఇచ్చేస్తుంది. ఇదే కాకుండా వాళ్ళ ప్రతిభ అకాడమిక్స్ లో కూడా యూనివర్సిటీ టాపర్స్ వస్తే సెమిస్టర్ ఫీజు మొత్తం కూడా వైవ్ ఆఫ్ చేస్తామని, యూనివర్సిటీ సెకండ్ వస్తే 50% ఆఫ్ సెమిస్టర్ ఫీజులో వైవ్ ఆఫ్ చేస్తామని, థర్డ్ వస్తే 25% ఆఫ్ సెమిస్టర్ ఫీజులో మేము తగ్గిస్తామని కూడా వాళ్ళని ప్రోత్సహించడానికి వీటన్నిటిని తీసుకొస్తున్నామండి. వీటన్నిటికీ భిన్నంగా మనకు వచ్చే పిల్లలు రూరల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉంటున్నారు. ప్రతిభ ఉంది, కాకపోతే ఎక్స్పోజర్ తక్కువ. ఆ పిల్లలకి ఈ ప్రపంచం తెలియకుండా ఉండకూడదని సెక్రటరీ గారు వాళ్ళ రిజల్ట్స్ ఇలాంటివి మంచి రిజల్ట్స్ తో వాళ్ళు బయటపడ్డప్పుడు వాళ్ళని తీసుకెళ్లి
ఒక గ్రాండ్ హోటల్లో వాళ్ళకి డిన్నర్ ఇవ్వటం, ఇది ఒక నూతన ఒరవడండి. వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని ఎక్స్పోజ్ చేసి తనే పిల్లలకి ఇచ్చి మీరు ఇంకా బాగా చదువుకోండి, ఇలాంటివి ఎన్నైనా నేను మీకు తీసుకొస్తాను. ప్రోత్సాహకం. ఒక విద్యార్థి ముందుకు తనంతట తను ఎంకరేజ్ చేసుకోవడానికి మేనేజ్మెంట్ తన వంతు సహాయం ఇలాగ చేస్తారు. మీ కాలేజీలు సీట్లు ఈ వివిధ కోర్సులకు సంబంధించి ఉంటాయి. అడ్మిషన్లు ఫిల్ చేయాలనే ఉద్దేశంతో ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి గుట్లగా ఫిల్ చేస్తారా? విద్యార్థిని చేర్చుకునేటప్పుడు ఏమన్నా నియమ నిబంధనలు, విద్యార్థి గుణగణాలు ఇలాంటివి ఏమైనా ఒక ప్రత్యేకంగా ఇంటర్వ్యూ లాంటివి చేసి తీసుకుంటారా? లేకపోతే వచ్చాడు కదా ఇతనికి ఏదో ఒక ర్యాంకు మనం సీట్లు ఫిల్ చేద్దామని మిగతా కాలేజీలకు మళ్ళీ మీరు చేసేస్తుంటారు? ఖచ్చితంగా అండి. ఒక విద్యార్థి తాను ఈ సాంకేతిక విద్యలో నైపుణ్యాన్ని సంపాదించి భవిష్యత్తులో బయటికి ఎదగాలి అని కోరుకుంటే చాలా మంచి అవకాశాలు ఉన్నాయండి. అలాంటి విద్యార్థి తన ఫోకస్ను పక్కదారి పట్టించకుండా ఏ లక్ష్యంతో అయితే కాలేజీలో అడుగుపెట్టాడు ఆ లక్ష్యాన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ముందుకెళ్తాడు. ఈ ప్రయాణంలో విద్యార్థితో పాటు విద్యార్థి తల్లిదండ్రులకు కూడా సమాన బాధ్యత ఉందండి. ఇందులో మా అదృష్టం ఏంటంటే మరి మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా ఏ విషయంలో అయినా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విద్యార్థి అయినా చిన్న తప్పు చేస్తే మా కౌన్సిలింగ్ సిస్టమ్ పటిష్టంగా ఉందండి. ఆ కౌన్సిలర్ వెంటనే డైరెక్ట్గా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతారు. పేరెంట్స్ కూడా అనుకూలంగా స్పందించి వెంటనే వచ్చి ఆ విద్యార్థిని సరిచేయడానికి మాతో పాలుభాగస్తులు అవుతున్నారండి. ఎక్కడా కూడా వ్యతిరేకించిన సందర్భాలు లేవు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మేము వాళ్ళ పిల్లల కోసం ఇందాక ఉదాహరించినట్టుగా రాత్రిపూట ఫోన్ చేస్తుంటే ఆయన అంటున్నారు, ఒక పేరెంట్ తండ్రి గారు నాతో అన్నారు, సార్ మీరే ఇంత కేర్ తీసుకుంటే నేను చెప్పాను మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదువుకుంటున్నారు, మీరు కాస్త తోడుగా ఉండి వాళ్ళు ఏదైనా టీ అడిగితే కాచి ఇవ్వండి, 12 వరకు చదువుకొని ఇవ్వండి వాళ్ళంటే ఇంతగా చెప్పాలా సార్ మీరే ఇంత కేర్ తీసుకుంటే మేమెందుకు చదివాం సార్ మా పిల్లల బాగోగు కోసం అని చెప్పేసి తల్లిదండ్రుల రెస్పాన్స్ చాలా. ఎందుకంటే నేను కూడా ఒక తండ్రిని అండి. మా అబ్బాయి గురించి ఒక అధ్యాపకుడు ఫోన్ చేసి కనుక్కుంటే నాకు ఇంకా సంతోషం వేస్తుంది, నేను ఎక్కువ కేర్ తీసుకుంటా. అలాంటి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ అయ్యింది. ఇలాగన మా సంస్థ నుంచి బయటికి వెళ్ళిన విద్యార్థులు కూడా మా దగ్గర ఎవరైతే డిప్లొమా చదువుకొని బయటికి వెళ్ళారో బయట కాలేజీలోకి వెళ్ళారో వాళ్ళు అన్న మాట ఏంటంటే ఇప్పుడు మన కాలేజీ యొక్క గొప్పతనం మాకు అర్థమవుతుంది సార్ అని చెబుతున్నారండి. వాళ్ళే మా టెక్ ఫెస్ట్కి వచ్చి ఓపెన్గా చెప్పారు, ప్రతి దానికి మేము ఇక్కడ ఫైన్లు కట్టుకుంటున్నాం సార్. ఒక గొప్ప విషయం నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి. హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఫైన్ అన్న మాటకు తావులేదండి. ఎంతసేపు ఉన్నా క్రమశిక్షణలోకి తెచ్చుకోవడానికి ఏదైనా వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తామేమో కానీ రాయటం అలాంటివే, ఫైన్ అన్న మాటకు తావులేదండి. ఇది చాలా గొప్ప విషయం. కాబట్టి పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళు చాలా సంతోషం. ఎందుకంటే డబ్బు ఏ ఫైన్ రూపంలో ఎంత తీసుకున్నది మా ఉద్దేశమే కాదు. ఇట్ ఈస్ గివెన్, ద లిబర్టీ ఈస్ గివెన్ ఎంటైర్లీ టు ది స్టూడెంట్. స్టూడెంట్కి అర్జీలు ఉండాలి, పేరెంట్స్ తోడ్పాటు ఉండాలి. బహుశా నేను అనుకోవటం ఈ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వల్లనే డిసిప్లైన్ కూడా మాకు ప్రివైల్ అవుతుంది. మేము సాధించాలనుకున్న లక్ష్యాల వైపు కూడా వెళ్తున్నామని గాఢంగా భావిస్తున్నానండి. రెండో విషయం మీతో ఇంకొకటి నేను తెలియజేసి ముగించాలనుకుంటున్నా. ఈ విషయం ఏంటంటే మా దగ్గర చదువుకొని ఇప్పటికే నేను మీతో అన్నాను 18వ దశకంలోనే ప్రారంభమైన సంస్థ ఇది అని. మాకు ఇప్పుడున్న డబ్బుతో కాకుండా మా దగ్గర చదువుకొని ఆల్రెడీ విదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు, ఆలంని అంటాం మనం వాళ్ళని, వాళ్ళే పిల్లలకి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సర్వర్స్ తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. సో వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళు మాకు కొండంత సపోర్టివ్గా కూడా వాళ్ళు చెప్తుంది ఒకటే, సార్ పిల్లలకి నాణ్యమైన విద్య మీద ఫోకస్ చేయండి, ఆ నాణ్యమైన విద్య ఉంటే ప్లేస్మెంట్స్ వాటి విషయంలో మా వంతు సహకారం మేము అందిస్తామంటున్నారు. ఇంత గొప్ప అవకాశాలు ఈ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉన్నాయండి. సో మా పూర్వపు విద్యార్థుల సహకారం, మా విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం, మా విద్యార్థుల సహకారం వెరసి వారి కోసం పనిచేస్తున్న మా అధ్యాపకులు మాకు ఇక్కడ ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి ఈ లక్ష్యాలు సాధించడంలో మాకు ఉపయోగకరంగా ఉందండి. వచ్చే విద్యార్థులకి నేను చెప్పేది ఏంటంటే, నేను ఎక్కువ అంటే తల్లిదండ్రుల కుటుంబం యొక్క పరిస్థితిని ఒకసారి బేరీజ్ వేసుకొని ఇంజనీరింగ్కి జాయిన్ అవుతున్నామంటే చిన్న పిల్లలేం కాదు, మీరు మెచ్యూర్డ్, అన్ని బేరీజ్ వేసుకోండి.
మనం ఎక్కడికో వెళ్ళి దూరపు కొండలు నునుపు అన్నట్టు డబ్బు ఎక్కువ పెడితేనే విద్య వస్తుందన్న ధ్యాస నుంచి పక్కకు వచ్చి విద్య, నాణ్యమైన విద్య ఎక్కడ దొరుకుతుందో, అందరూ చెప్పే సబ్జెక్ట్స్ అవే, ఫ్యాకల్టీ వాళ్ళే, ల్యాబ్స్ అవే, అయితే నాణ్యమైన విద్య మీకు అందుబాటులో ఉన్నప్పుడు మీరు దాన్ని మిస్ చేసుకోకుండా, అంటే ఇక్కడ ఒక విషయం, విద్యార్థులు కొంతమంది మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారండి చదువుకోవడానికి ఇంజనీరింగ్ విద్య కోసం. అధ్యాపకుల్లో ఉన్న ఒక వరవడి ఏంటంటే, ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ స్వేచ్ఛకు భంగం అవుతుందని చెప్పి భావించిన విద్యార్థులు తమ కుటుంబ పరిస్థితులని, తల్లిదండ్రుల పరిస్థితులను కూడా ఆలోచన చేయకుండా నా ఫ్రెండ్ వెళ్ళాడు కాబట్టి నేను వెళ్ళాలి, ఈ వరవడి మంచిది కాదండి. ఈ విద్యార్థులు తమ కుటుంబం పట్ల బాధ్యతగా ఉండాలి, సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళ భవిష్యత్తును కూడా బంగారు బాటలు వేసుకోవాలి. వీటిని ఆలోచన చేసుకొని ఎప్పుడైతే వాళ్ళు ముందుకు వస్తారో, నేను ఖచ్చితంగా చెప్పగలను, హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈజ్ వన్ సచ్ ఇన్స్టిట్యూట్ విచ్ కెన్ గివ్ యూ ఎ వెరీ క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ ఇన్ అఫోర్డబుల్ ప్రైస్. ఆ డబ్బు అనేది మాకు అసలు, ఇక్కడ మీరు ఇంకొక విషయం అడిగారు, అధ్యాపకులకు అందరికీ సాంకేతిక విద్య అంటే ఖర్చుతో కూడుకున్నది. నిజమే, ఖర్చుతో కూడుకున్నది. అయితే మా మేనేజ్మెంట్ దీని నుంచి ఎలాంటి ప్రాఫిట్ ఆశించనందువల్ల యూనివర్సిటీ ఏదైతే నిర్ధారించిందో దాంట్లోనే వీటన్నిటిని కూడా వేసుకునేటట్టు బడ్జెట్ చూసుకొని, ఈ బడ్జెట్ అనుగుణంగానే పిల్లలకు కూడా ఏమీ తక్కువ లేకుండా నాణ్యమైన విద్య దిశగా మేము ప్రయాణం చేస్తున్నామండి. పిల్లలు కూడా ఈ అవకాశాన్ని, ఎవరైతే మా దగ్గర డబ్బు లేదు, మేము జాయిన్ కాలేకపోతున్నాం అనుకుంటారో, ఖచ్చితంగా వాళ్ళు హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని విజిట్ చేసి, క్లాస్ రూమ్స్ చూసి, ఎన్విరాన్మెంట్ని చూసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని, అవకాశాన్ని పోగొట్టుకోకూడదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.